నాకంటే ముందే మొదలు పెడుతున్నా కదా మమ్మీ. చెప్పు హాయ్ గైస్. హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను గైస్ అంటే అందరికి డిఫరెంట్గా అర్థమవుతుంది. సో ఇప్పటి నుండి అది మార్చేసి ఫ్రెండ్స్ అందాం అనుకుంటున్నా. సో హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ కేపీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. యాక్చువల్గా మంత్లీ గ్రోసరీస్ వేసుకోవడానికి వెళ్తున్నాం. ఇవాళ ఫ్రైడే, అందుకే ఇప్పటి నుండి డైలీ వీడియోస్ వస్తాయి. యాక్చువల్ ఒకటి తర్వాత ఒకటి అవుతుంది. నేను హైదరాబాద్కి వెళ్ళిన ఉద్విత కెడీ నైట్స్ గురించి చెప్పడానికి. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు దేవుణ్ణి చేసుకున్నారు. అండ్ ఇందులోనే చెప్పాల్సింది ఏంటి అంటే నా ట్యాబ్ పోయిందండి. మా ఆయన ఫస్ట్ టైం నేను అడగంగానే గురించింది, అది ట్యాబ్ పోయింది. సో కొంచెం బాధలో ఉండే. కంప్లైంట్ అయితే ఇచ్చినాం కానీ అది ఏమైతే తెలీదు. సో ఇప్పుడైతే మేము నేను ఆయన మమ్మల్ని గారు ముగ్గురేం కలిసి ఆయనకు వాళ్ళు ముగ్గురేం కలిసి గ్రోసరీస్ దేనికి వెళ్తున్నాము కదా మమ్మీ. హలో ఫ్రెండ్స్, నేను గాయస్ అంటే అందరికీ అదేదో డిఫరెంట్గా అర్థమవుతుంది, 0.5 లాగా అని అందరు అనుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే మార్చేసిన ఇంట్రో. సో ఇప్పటి నుండి హాయ్ ఫ్రెండ్స్ అందామని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను గ్రోసరీస్ తీసుకోనికి వచ్చిన. ప్రతిసారి మేము అశోక సూపర్ మార్కెట్లోనే తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ కానీ ఏది కానీ కొంచెం నీట్గా అనిపిస్తుంది అందుకని. అండ్ ఒకటే చోట అన్ని దొరికేది కావాలి కదా, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తాం. అండ్ నెక్స్ట్ అయితే మనం ఈ వీడియోలో గ్రోసరీస్ గురించి కాకుండా ఈ కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఏ ముచ్చట్లు అంటే ఈ 1 వీక్లో నా లైఫ్లో జరిగిన ముచ్చట్లు. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, ఇప్పుడు ముందు పెట్టబోయే వీడియోలో కూడా కొంచెం మీకు అవగాహన ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి. అండ్ నేనైతే ప్రాంక్ వీడియో అప్లోడ్ చేసిన, అది చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. అండ్ నేను అయితే రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, యాక్చువల్గా హైదరాబాద్కి ఎందుకు వెళ్ళినానంటే ఉద్వితకి ఎడినాయిడ్స్ ఉన్నాయండి. ఎడినాయిడ్స్ అంటే ముక్కులో కండరం పెరగడం. అది నార్మల్గా చిన్నపిల్లలందరికీ ఉంటుందంట. కాకపోతే ఉద్వితకి స్టేజ్ 4 ఉందంట. అండ్ టాన్సిల్స్ స్టేజ్ 2 ఉన్నాయంట. సో అయితే వీటి గురించి భయపడ్డాం కొన్ని రోజుల దాకా. అదేమైంది, అది నోటి నుండి తీసుకుంటుంది శ్వాస, ముక్కుల నుండి కాకుండా నోటి నుండి శ్వాస తీసుకుంటుంది. సో మాకు భయం అయ్యి మేము ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే సార్ ఏం చేశారు, నార్మల్గా ఎడినాయిడ్సే ఉన్నాయి కావచ్చు అని చెప్పేసి ఒకటి మోంటైజర్ స్ప్రే అని చెప్పేసి ఉంటుంది. సో స్ప్రే ఇచ్చారు. కొన్ని రోజులు స్ప్రే యూజ్ చేసినాం. దాని తర్వాత ఏమైంది అని అంటే ఫీవర్తో పాటు జలుబు వచ్చింది. అండ్ టాన్సిల్స్ కొంచెం ఎక్కువైనాయి. అండ్ సో ఫీవర్ బాగా వచ్చిందని చెప్పేసి నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇట్లా శ్వాస మొత్తంకే వస్తలేదు అని చెప్పేసి నేను డాక్టర్ని అడిగితే డాక్టర్ అప్పుడే ఎక్స్రే తీపిచ్చారు. సో మన గోదావరి కనిలో ఎక్స్రే తీపిస్తే ఏమైంది అని అంటే, ఓకే ఎడినాయిడ్స్ ఉన్నాయి, బట్ అది ఏ స్టేజ్లో ఉంది అనేది చెప్పలేదు మాకు. సో ఏమైంది, ఓకే అట్లా అని చెప్పేసి ఓకే కొంచెం లైట్ తీసుకున్నాం, కొంచెం మంచిగా శ్వాస వస్తుంది కదా అని చెప్పేసి. కాకపోతే మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత ఆ శ్వాస తీసుకోవడం అనేది ఇంకా బాగా ఇబ్బంది అయిపోయింది మా ఉద్వితకి. ఇంకా బాగా ఇబ్బంది అని చెప్పేసి నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, సో అదేం లేదమ్మా, కొంచెం ఇబ్బంది ఉంటుంది, జలుబు ఉంది కదా, కొంచెం జిగురు జమ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది కావచ్చు అంతే అని అన్నాడు. కాకపోతే నాకు భయమైంది. సో డాక్టర్ ఏమన్నాడు, ఇక్కడ ఈఎన్టీ ఎవరినైనా చూపెడదామా అని అంటే, సో ఈఎన్టీస్తో మాట్లాడినాం. కానీ అయినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉండే ఉద్వితకి. నైట్ నిద్రపోకపోవడం బాగా ఇబ్బంది ఉండేసరికి ఏమైంది, మళ్ళీ భయమే. సార్ మరి వేరే సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకుందామని అంటే సరే అని చెప్పేసి మాకు హైదరాబాద్లో ఉన్న షెనాయ్ హాస్పిటల్లో డీన్ దయాల్ సార్ ఉంటారంట. ఆ సార్కి 31 years ఎక్స్పీరియన్స్ ఉందంట. సో ఓకే వెళ్దామని చెప్పేసి మేమేం చేసినాం, ఉద్వితని పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళినాం. సో హైదరాబాద్లో హాస్పిటల్లో చూపెడితే ఓకే అన్నాడు. అది నెక్స్ట్ వీడియోలో ఏమన్నాడు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా, ఖచ్చితంగా చూడండి. అండ్ అయితే హైదరాబాద్కి వెళ్ళి హాస్పిటల్లో చూపెట్టి షాపింగ్ చేసుకొని రిటర్న్ అయినాం మేము. రిటర్న్ అయ్యేసరికి అండ్ స్వర్ణగిరి కూడా చూసినాం మేము. సో స్వర్ణగిరి వీడియో కూడా ఫ్యూచర్లో వస్తుంది, అది చూడండి. లైవ్లో ఏమంటారు కొంచెం ఛానల్ని అప్డేట్లో పెట్టుకుంటే చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే చూడొచ్చు మీరు. నేను అది ముందులో అప్లోడ్ చేస్తా చూడండి. అయితే ట్యాబ్ ఎట్లా పోయింది అనేది ఇప్పుడు చెప్తా. అయితే స్వర్ణగిరికి పోయే మధ్యలో నేను ఏం చేసిన అంటే ట్యాబ్తోని ఆడుకొని మన వెనక సీట్లో హ్యాండ్ పెట్టుకోనికి ఒకటి అప్ అండ్ డౌన్ ఇట్లా క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకుని ఇలా ఉంటుంది చూసారా, దాని మీద పెట్టేసి
నేను పైకి అనేసిన వాళ్ళే ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళే కొంచెం సిద్దిపేటలో ఆగినాం. సిద్దిపేటలో ఏమైంది అని అంటే విండోస్ మా కార్తీక్ అన్నీ క్లోజ్ చేయడం మర్చిపోయిండు. నా సైడ్ విండో ఎప్పుడు ఓపెనే ఉంటుంది, అందరు క్లోజ్ చేసుకొని ఏసీ వేసుకుంటారు, కానీ నేను అట్లా కాదు. సో ఏమంటారు అద్దాలు ఉంటాయి చూసారా, అది ఎప్పుడు డౌన్లోనే ఉంటుంది నా సైడ్, నేను కూర్చున్న సైడు. సో మేబీ అట్లా ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయినారు కావచ్చు అని మేము అనుకొని కంప్లైంట్ ఇచ్చినాక ఏమైంది అని అంటే కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు అయితే మొబైల్ అనేది ఆన్లోనే ఉంది, మేము ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. అయితే దాంట్లో ఏమైంది అని అంటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఫోన్ స్విచ్ ఆన్లోనే ఉంది. సో మేము ట్రాక్ చేసి చెప్తాం, మీరు అక్కడికి వెళ్ళండి అని అంటే అది ట్రాక్ చేసినాక ఏమంటారు మాకు ఫస్ట్ పెద్దపల్లిలో ఉన్న బసంత్ నగర్ దగ్గర చూపెట్టింది. ఎందుకు చూపెట్టింది అనేది చెప్తాం, మీరు ముందు చెప్తా వినండి. సో బసంత్ నగర్లో చూపెట్టింది. అక్కడ మా కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఏమంటారు ఒకరి ఇంట్లో చూస్తే అక్కడ లేదు. అండ్ తర్వాత సెకండ్ డే రోజు మన గోదావరి ఖనిలోనే చూపెట్టింది. అండ్ గోదావరి ఖని మొత్తం వెతికారే కానీ ఎక్కడ దొరకలేదు. అండ్ ఎందుకు అట్లా అయింది అని అంటే అయితే ఆ ట్యాబ్ కార్లోనే ఉందండి. కార్ వెతకలేదా అంటే ఇంచ్ బై ఇంచ్ మొత్తం వెతికిండు మా కళ్యాణ్. కాకపోతే వెనక సీట్లో ఇదేంటి చేతి పెట్టుకోనికి ఒకటి ఉంటుంది కదా అండి, అది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు కదా. సో దాని లోపల అతుక్కుపోయిందంట. అది ఎట్లా దొరికింది అనేది చెప్తాను వినండి. అయితే ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చేసినాక కుదరలేదు, ఇంకా పోయిందనే ఫిక్స్ అయిపోయినాం. ఇంకా ఒక్కరోజు ఉంది, అది మొత్తం స్విచ్ ఆఫ్ అయింది. ఒకరోజు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయింది. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి పోలీస్కి ఇంకా ఏమంటారు కంప్లైంట్ రాసి ఇచ్చేద్దాం అనుకునే గ్యాప్లో మేము కార్ రెంట్కి తీసుకున్నాం. సో ఏమంటారు ఆ కార్ మేము రెంట్కి తీసుకున్న కారే వేరే వాళ్ళు రెంట్కి తీసుకుంటే ఆ హ్యాండ్ అది ఉంటుంది చూసారా, అది డౌన్ చేస్తే ట్యాబ్ కింద పడిందంట. సో ఓనర్కి చెప్పిండంట, అన్న ఇందులో ఐప్యాడ్ ఉంది, మరి ఎవరిదో నేను ఇక్కడ డిక్కీలో పెడుతున్నా చూసుకోండి అని అంటే ఆ బ్రో మాకు ఏం చేసిండంటే ఓకే ట్యాబ్ దొరికింది, మీ ట్యాబ్ ఈ కార్లోనే ఉంది అని చెప్పేసి నాకు కాల్ చేసిండు. ఏ రోజు అంటే ఎగ్జాక్ట్గా ఈ వీడియో పెట్టే ఒక 2 days ముందు అనుకోండి, అంతే. నాకు సండే దొరికింది అనుకోండి, సండే రోజు దొరికింది. సో దొరికినాక నా హ్యాపీనెస్ చూడాలి, సూపర్ ఉండే అసలు. నేనైతే మస్తు ఏడ్చిన ట్యాబ్ పోయిందని. ఎందుకంటే నేను మార్నింగ్ అడిగితే ఈవినింగ్ వరకల్లా సర్ప్రైజ్ ఇచ్చిన ఒక్క గిఫ్ట్ అది నాకు మా కళ్యాణ్ అడిగిన వెంటనే కొనిచ్చింది. అది ఒక్కటే, నాకు అసలు కొనిస్తాడని కూడా అనుకోలేదు. దాని మీద ఫుల్ హోప్ నాకు బాగా. అది అంటే నా ఫోన్ పైన నేను అంత ఫీల్ కాకపోతుండే, అందుకు ఏడ్చిన. అండ్ మనకి ఎందుకు అట్లా అదేంటే ట్రాకింగ్ చూపెట్టింది అంటే ఆ కార్ మన గోదావరి ఖని వాళ్ళది. సో ఏమంటారు రెంట్కి తీసుకున్న వాళ్ళు అటు ఇటు వెళ్తుంటారు కదా, అట్లా అయింది. సో ఫైనల్గా అయితే ట్యాబ్ కూడా దొరికింది. అండ్ దాని తర్వాత కొన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం ఫీవర్ వచ్చింది. అండ్ ఏమంటారు వాతావరణం చేంజ్ వల్ల ఫీవర్ బాగా వచ్చి కొంచెం వీడియోస్ పోస్ట్పోన్ అయినాయి. అండ్ దాని తర్వాత ఇంకా కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేకుండే, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మమ్మీకి హెల్త్ బాగాలేకపోవడం, ఇవన్నీ జరిగినాయి. అందుకే ఇన్ని రోజులు వీడియోస్ రాలేదు. అండ్ నెక్స్ట్ ఏంటిది అని అంటే మా పెద్దత్తమ్మ వాళ్ళు దేవుని చేసుకున్నారు, అటు 3 days వెళ్ళినాం. ఎందుకు నేను వీడియోస్ అన్నీ కొంచెం డిలే అయినాయి. అండ్ ప్రతిసారి ఏమంటారు ఇట్లా ఓకే గివప్ అవుతున్నా అన్న ప్రతిసారి నాకు ఏదైనా ఒకటి అయ్యి అది డౌన్ఫాల్ అవుతున్నా, ఎందుకో తెలియదు. కొంచెం ఎంకరేజ్ చేయండి, వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఏదన్నా ఒకటి. ఎందుకంటే కొంచెం హోప్ రావాలి కదా, మీ దగ్గర ఉంటాయి కదా, ఇట్లా హోప్ అనేది వస్తే కొంచెం వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలు అన్నీ చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి, కొంచెం ఫన్నీ థింగ్స్ ఉంటాయి. ఓకేనా, బాయ్ బాయ్. మన బుక్ ఎక్కువ వేస్తుంటాం కార్తీక్. ఫ్రీ ఇది రవ్వ ఓహో ఉప్మా రవ్వనా.
తీసి అందులో మరి ఏంది ఒక్కటి కూడా తీసుకురావట్లేదు అని మాత్రం అనుకోకండి. మేము హోమ్ డెలివరీ ఇచ్చేసి వచ్చేసినాం. హోమ్ డెలివరీ ఇస్తే మా ఇంటికి డెలివరీ చేస్తారు. బాగా సామాన్ ఉండే, ఎందుకు అంటే చాలా రోజులు నుండి తీసుకోలేదు కదా, బాగా ఉండే తీసుకునేటివన్నీ బాగా తీసుకున్నాం. కొంచెం ఈసారి తీసుకుంటే కొంచెం నెక్స్ట్ మంత్కి కొంచెం తక్కువ గ్రోసరీస్ తీసుకుంటే సెట్ ఉంటుందని. అండ్ మా అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మా అత్తమ్మని కొంచెం ఆట పట్టిద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. నెక్స్ట్ డెలివరీకి ఇచ్చేసి వచ్చినాం. అంటే మా ఇంటి గాడికి డెలివరీ ఇస్తుంది, మా కళ్యాణ్కి డెలివరీ వచ్చింది. తీసుకురా చేసామా ఏమో అద్దన్నారు, ఎందుకో పైసలు బాగా నేను సామాన్ నూనె డబ్బా ఉండి ఒక ఎట్లా పట్టుకుని వచ్చింది. ఈమెకి బిల్లు బాగైంది కదా. మంచి ఏం తిన్నావు చెప్ప, ఏం తిన్నావు అని అడుగుతామా. కాకీతో ఏం తిన్నావు చెప్పు నాన్న. ఇప్పుడు 5 రోజులు అవుతుంది పోయి వచ్చినాక స్నానాలు కన్వర్జేషన్ పెట్టింది. నాపండి ఎట్లుంటుంది కేసు అంటే గోరుతో నడపాను దానికి అసలుకి ఇది ఏం బాగుందని పెట్టుకున్నావు బావా. చూసినావా అత్తమ్మ, చూసినావా దీనికి 500 పెట్టిరు, నీ కొడుకుని నన్ను అంటావు పైసలు పొరిపోయాయని. ఇద్దరు నాకు నచ్చలే ఐఫోన్. అండ్ ఇంటికి వచ్చి కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నామో లేదో ఇంకా గ్రోసరీస్ అయితే వచ్చేసినాయి. మా అత్తమ్మ వంట చేస్తుంటే నేను ఇటువన్నీ సదిరి పెడుతున్నా. దగ్గర ఒక 1 మంత్ అట్లా 1 మంత్ 15 days అవుతుంది కావచ్చు. కిచెన్ ఎక్కువ పట్టించుకుంటేనే అత్తమ్మనే వంట చేసి అత్తమ్మనే కొంచెం చదువుకుంటుంది. అండ్ ఏమంటారు మొత్తం నేనే చూసుకుంటున్నా అంటే నాకు అంత సీన్ లేదు, ఏదైనా ఇద్దరం కలిసి చూసుకుంటాం మేమిద్దరం అత్తమ్మ నేను. అండ్ అయితే ఇక్కడ మొత్తం ఏమంటారు డబ్బాలు మొత్తం ఇట్లా నీట్గా వెట్ క్లాత్ అంటే వెట్ క్లాత్ కాదు కానీ నేను వెట్ వైప్స్ యూజ్ చేస్తాను, అదొక్కటే అందుబాటులో ఉంటుంది నాకు. సో వెట్ వైప్స్తో తుడిచేసి నీట్గా ఎటు అటు సదిరి పెడుతున్నా. సదిరి పెట్టేసినాక కొంచెం చికెన్, ఆ రోజు చికెన్ తినేసి కామ్గా కూర్చోవడమే అంతే, ఇంకేంతకు మించి చేసేది ఏం లేదు. అండ్ ఇంతకు నేను ప్రాంక్ వీడియో అప్లోడ్ చేసిన, అది సూపర్బ్ ఉన్నది, కొంచెం మంచి రీచ్ ఉంది దానికి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, నేను కింద లింక్ ఇస్తాను, లేదంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్లో పెట్టుకోండి. అండ్ బై బై గైస్, సారీ ఫ్రెండ్స్, ఓకే బై బై.